నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయ సిబ్బందిపై ఎంపీఓ సుగుణశ్రీ ఆగ్రహం, నిర్లక్ష్యంపై కఠిన హెచ్చరికలు. పిడుగురాళ్ల హుసేన్ ఆత్మహత్యపై వైసీపీ ఎమ్మెల్సీ సాద్ భాషా విమర్శలు, పోలీసుల వేధింపులే కారణమని ఆరోపణ. నంద్యాలలో వైభవంగా జగన్నాథ రథయాత్ర, భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఇస్కాన్ ఉత్సవాలు. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల మీల్స్ టెండర్ వివాదం, పారదర్శకతపై ప్రశ్నలు. మానంది ఆలయంలో నాగపాము కలకలం, భక్తుల భయాందోళన. పున్నాపురం కాలనీ సమస్యలపై టీడీపీ నేత ఫయాజ్ ప్రత్యేక దృష్టి, మౌలిక వస్తువుల పనులకు హామీ. వర్షాల కోసం ఆత్మకూరులో ముస్లిం సోదరుల ప్రత్యేక దువాలు, 3 రోజుల ప్రార్థనలు ప్రారంభం. నంద్యాల ట్రాఫిక్ సమస్యపై అదనపు ఎస్పీ సుష్మిత కఠిన చర్యలు, ఆక్రమణలపై హెచ్చరిక. గూడూరులో చైన్ స్నాచింగ్ కలకలం, ఇలా మెడలోని 35 గ్రాముల బంగారు గొలుసు అపహరణ. నంద్యాల మండల కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఎంటీఓ సుగుణశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సచివాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడం, ప్రజల సమస్యలకు స్పందించకపోవడం వంటి విషయాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ప్రజలతో వ్యవహరించే తీరు కూడా సరైన విధంగా లేదని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం అనేది బాధ్యత, ప్రజలకు సేవ చేయడం మన కర్తవ్యం. ఇదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని ఘాటుగా హెచ్చరించారు. డ్రింకింగ్ వాటరు జిల్లాలో 15 ప్లేస్లోనో 16 ప్లేస్లోనో వచ్చాం. 60% బెస్ట్. ఎక్కువ అవేర్నెస్ కలిగితే డ్రింకింగ్ వాటర్ మీద మనకు పర్సెప్షన్ చాలా తక్కువ. అదేవిధంగా స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామంలో రాయమాన్పూర్ స్టాఫ్ లేకపోవచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు సర్వీస్ అందకపోవచ్చు, లేకపోతే మీరు అందుబాటులో వేరే పని మీద పోయి అందుబాటులో లేకుండా ఉండొచ్చు. ఇవన్నీ కూడా కారణాలు అవ్వచ్చు. కాల్ పోయిన వాళ్ళకి మీరు సర్వీస్ ఇచ్చి ఉండకపోవచ్చు. 100% మన సచివాలయానికి వచ్చిన వాళ్ళని కొంచెం నెమ్మదిగా కూర్చోబెట్టి ఆ సర్వీస్ అనేది ఇచ్చి పంపిస్తే ఎప్పుడు కూడా పాజిటివ్ పర్సెప్షన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా నాకు ఒక కాల్ వచ్చింది, సరైన సర్వీస్ అందట్లేదు, ఆ విషయం మీకు తెలియజేద్దామని చేశాను అన్నారు. పెట్టవలసిన అవసరం లేదు, అతనికి చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు కదా. నేను వేరే మండలానికి ఎల్పిడిఓ, కానీ నాకు ఎవరైనా కాల్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళ సమస్య మళ్ళీ ఎవరికి సమాధానం చెప్తూనే ఉంటాను. ఎందుకు చెప్తాను, వాళ్ళకి ఎంత అవసరమో మనకు కాల్ చేశారు,
వాళ్ళు ఎవరికి జైలు చేశారో, ఆ కాల్ చేసిన వాళ్ళ టైంలో ఎత్తారో వాళ్ళకి ఏదైనా సమస్య పరిష్కారం మన ద్వారా అయితే చేద్దామనేది ఆలోచన. అదే నేనేం చెప్తున్నానంటే, మన గ్రామంలో మనం ఇస్తున్న సర్వీసులే మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇంకెవరు చేస్తారు? మీరు చేయకపోతే నేను కూడా చేయలేను. మీరు చేసేటటువంటి పనితీరే మండలి యొక్క దర్పణం. అర్థమైందా? ఒక IVRS ఇప్పుడు పెన్షన్స్ లో మన మండలం 91% పాజిటివ్ పర్సెప్షన్ ఇచ్చారు, 9% పాజిటివ్ నెగటివ్ పర్సెప్షన్ ఇచ్చారు ఆ 3 ప్రశ్నలలో. డబుల్ ఈరోజు నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో GPDP మండల లెవెల్ స్థాయి అధికారులందరూ మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణా తరగతులకు హాజరు జరిగింది. ఈ యొక్క శిక్షణా తరగతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి గ్రామాల్లో ప్రణాళిక 2026-27 సంవత్సరాలు కావాల్సిన ప్రణాళికను ఏర్పాటు చేసి గ్రామాలు ఎలా అభివృద్ధి పరచాలి, వనరులను ఎలా సమకూర్చుకోవాలి అనే విషయాలను చక్కగా శిక్షణ ద్వారా నేర్చుకునే విషయాలను గ్రామాల్లో అవలంబించి రాష్ట్రంలో పోలీసుల చర్యల వల్ల జరుగుతున్న మరణాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇసాక్ పాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగురాళ్లలో హుసేన్ ఆత్మహత్య ఘటనపై స్పందిస్తూ కోర్టులో వివాదంలో ఉన్న ఇంటిని బలవంతంగా ఖాళీ చేయించాలని పోలీసులు ఒత్తిడి తీసుకురావడం వల్లే హుసేన్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పోలీసుల రాజ్యం నడుస్తోందని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వేధింపులకు పాల్పడటం ఆందోళనకరమన్నారు. హుసేన్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని ఎమ్మెల్సీ ఇసాక్ హామీ ఇచ్చారు. దరియా హుసేన్ అనే వ్యక్తి ఒక సివిల్ వివాదం, ఒక ప్రాపర్టీ 22లో ఉన్నటువంటి ప్రాపర్టీని అతను కొని తీసుకున్నాడు. వాళ్ళు ఏదో కంప్లైంట్ చేసినారు, దాన్ని ఖాళీ చేయమని చెప్పేసి పోలీస్ వాళ్ళు సివిల్ వివాదంలో తలదూర్చి చేయడం ఎంతవరకు సమంజసం? అది అతను డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి ఒక డైరెక్ట్ ఆర్డర్ తీసుకొని వాళ్ళకి చూపెట్టడం జరిగింది. పోలీసులు కోర్టులో ఉంది కాబట్టి సివిల్ వివాదంలో ఎంటర్ కావద్దు అని చెప్పేసి తీసుకొని పోయినా కూడా అక్కడ ఉండే సిఐ అతన్ని వేధింపులకు గురి చేయడము ఎంతవరకు సమంజసము? మీకు వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ గారు, మీ పోలీస్ వ్యవస్థకు భయము, కోర్టు అంటే కూడా భయం లేదా? మీ కడుపులు నింపుకోవడం కోసము, మీ అనుయాయులకు తొత్తులుగా మారడం కోసము ఇటువంటి పనులు చేయడం, ఈ రకంగా హెరాస్మెంట్ చేయడం ఎంతవరకు సమంజసం? క్లియర్గా వాళ్ళ ఇంటికి వచ్చి కానిస్టేబుల్ భయపడిచ్చి ఒకరోజు రాత్రి 11-11:30 వరకు పోలీస్ స్టేషన్లో పెట్టి ఫ్యామిలీని అందరినీ హెరాస్ చేయడం. మీరు ఒప్పుకోండి, ఇమ్మీడియట్గా ఇల్లు ఖాళీ చేయండి, లేదంటే డైరెక్ట్గా మీకు గంజాయి కేసు పెడతానని చెప్పడం. ఏ రకంగా ఆ వ్యక్తి సూసైడ్ చేసుకునే ఒక రోజు ముందు రాత్రి కానిస్టేబుల్ వచ్చి వాళ్ళ ఇంట్లో క్లియర్గా చెప్తాను, అతను క్లియర్గా సూసైడ్ నోట్లో కూడా చెప్తా ఉన్నాడు, నాకు ఈరోజు పొద్దున 10 గంటల లోపలగిన నువ్వు ఖాళీ చేయకుంటే ఖచ్చితంగా నీ మీద గంజాయి కేసు పెట్టి నిన్ను లోపలేస్తాము, కోర్టు కాదు కదా ఎవరు నిన్ను కాపాడలేరు అని బెదిరించడము. పోలీస్ వ్యవస్థ ఏ రకంగా దిగజారిపోతా ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అతను క్లియర్గా సూసైడ్ నోట్లో చెప్పడం జరిగింది, నేను ఇన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాను, నేను ఒక పేద ఉర్దూ అకాడమీ మెంబర్ కూడా ఆయన దర్గా బలవంతం పెడుతున్నారు, చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. కోర్టులు కేసులు వేసుకున్నా కూడా గతంలో నేను ఒక ఇంటిని కొనుగోలు చేస్తున్నాను. పులిపిరి లక్ష్మి మరియు పులిపిరి ప్రశాంత్ పేరు నుండి మేము ఒక ఇంటిని కొనుగోలు చేస్తున్నాము. 2016లో మేము వీక్షకు వస్తలేదు, అది చుక్కల భూమిలో ఉన్నది, చేయటం కుదరదు అంటే మొత్తం డబ్బులు తీసుకొని ఈ రకంగా సూసైడ్. ఈ కాపీ మీకు అందరికీ పంపిస్తాను, సమయాభావం వల్ల నేను చెప్పడం లేదు. ఈ రకంగా వీళ్ళు పోలీస్ వ్యవస్థ ఈ రకంగా తయారయ్యి ఒక సొంతంగా వాళ్ళే జడ్జీలుగా మారి వాళ్ళ రాజ్యం చలాయిస్తూ ఉంటే, ఇక్కడ ప్రశ్నించాము అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కానీ,
ఫ్యూచర్ ఆలోచనలతో 2047 అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చేయాలనుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని? ఒక మైనారిటీ నాయకుడు చనిపోయినాడు, ఒక ఎస్సీ చనిపోయినాడు, సాయి కృష్ణ ఒక కాపు నాయకుడు చనిపోయినాడు. ఎంతమందిని మీరు చంపుతారు? ఇది రాక్షస రాజ్యమా? రావణ కష్టం చేస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. వైభవంగా జగన్నాథ రథయాత్ర నంద్యాల పూరి జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని పట్టణంలోని ఎస్పీఐ కాలనీ వెలసిన ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. ముందుగా ఉదయాన్నే శ్రీ జగన్నాథ బలభద్రుడు సుభద్రాదేవిల ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం మార్కెట్ యార్డ్ నుంచి హరినామ సంకీర్తనలతో జగన్నాథుని నామాలతో పుర వీధుల గుండా జగన్నాథ రథయాత్ర కొనసాగింది. ఈ రథయాత్ర పట్టణంలో పద్మావతి నగర్, టీటీడీ రోడ్డు, శ్రీనివాస నగర్ మీదుగా సంజీవ నగర్ చేరి శ్యామల కాల్వ వద్ద ఉన్న సౌజన్య కాంప్లెక్స్ నందు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఉపన్వాస్య సభలో స్వామివారి లీలా కథను శ్రీమాన్ మధురేష్ ప్రభుచే జగన్నాథ స్వామివారి ఉపన్యాసాన్ని భక్తులకు వినిపించారు. అనంతరం 56 రకాల వంటకముల భోగ నివేదన, స్వామివారికి కీర్తనలు, హారతులిచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. Hare Krishna Krishna चक्षुरादम् तद्विप्रासो विपन्यवो जागृभागम् सस्सविन्दते विष्कार्यः परमं पदम्. సో మన నంద్యాల పట్టణంలో మన ఇస్కాన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మేము ఇస్కాన్ ఇక్కడ 4 సంవత్సరాల ఇక్కడ ఆరంభించి పోయిన సంవత్సరం మేము ఆరంభించాలనుకున్నాము, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మేము చేయలేకపోయాము. సో జగన్నాథుడు ఎంత దయామయుడంటే రథేచ వామనం దృశ్య పునర్జన్మ నా విద్యతే. కేవలం శ్రీ జగన్నాథుని ఆ రథంలో ఉన్నటువంటి జగన్నాథుని దర్శనం చేసుకుంటే చాలు, సో మనం పునర్జన్మ లేకుండా వెళ్తుందన్నమాట. కాబట్టి జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రమాయి, సో ముగ్గురు కూడా మన మీద కృపను చూపించడం కోసం. సుభద్రాదేవి అంటే మనందరికీ శుభాన్ని చేకూర్చేది, బలదేవుడు అంటే ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేవాడు, జగన్నాథుడు అంటే జగత్తుకే నాథుడు. సో మనల్ని కూడా జన్మ, మృత్యు, జర, వ్యాధి, చక్రం నుండి బయటపడవేయడం కోసం తన యొక్క అన్న చెల్లెలతో మన మీద అనుగ్రహాన్ని చూపించడం కోసం స్వయంగా ఈరోజు మన నంద్యాల పట్టణ పురవీధుల్లో వెళుతున్నారు. సో మనందరి భాగ్యం ఏంటంటే శ్రీ జగన్నాథుని యొక్క కృప మన మీద పడాలి అంటే ఆయన రథాన్ని లాగుదాం, ఆయన యొక్క ఆయన కృపను మనం పొందుతాం. హరే కృష్ణ. సంవత్సరాల వయసులో అమెరికాకి వెళ్ళి ఒంటరిగా వెళ్ళారు. చేతిలో డబ్బులు కూడా లేవు, కేవలం 40 రూపాయల ధనంతో వెళ్ళారు. అక్కడ వెళ్ళి 2 సంవత్సరాలు చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత చిన్న కాంప్లెక్స్ లో చిన్న గదిని అద్దెకు తీసుకొని అక్కడ ఈ ఇస్కాన్ ఆరంభించారు. ఈరోజు ఇస్కాన్ లో 1000 మందిరాల పైన ఉన్నాయి. మందిరాలే 1000 పైన ఉన్నాయి. చిన్న చిన్న మందిరాలు వేల సంఖ్యలో ఉన్నాయి. అటువంటి 70 సంవత్సరాల వయసులో, 70 సంవత్సరాల వయసు అంటే మనము ఇల్లు వదిలి బయటికి వెళ్ళాం, విశ్రాంతి తీసుకుంటాం. అటువంటి వయసులో శ్రీల ప్రభుపాద విదేశాలకు వెళ్ళి అది విమానంలో వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు. అటువంటి స్థితిలో ఒకటే శక్తి, బలం ఏంటి? చేతిలో భగవద్గీత, చేతిలో జపమాల. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ ఏ శక్తితో వెళ్ళారంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతం, భగవంతుడి యొక్క నామం ఇవి ఉన్నాయి. అవి చేతిలో పట్టుకొని వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు కృషి చేశారు. తర్వాత చిన్న గదిలో ఈ ఇస్కాన్ ఆరంభించారు. ఆరంభించిన కొన్ని రోజులకే
అక్కడ చిన్న ఎగ్జిబిషన్ జరుగుతుంది. భారతీయ వస్తువుల యొక్క ఎగ్జిబిషన్ అంటే ప్రదర్శనశాల. అక్కడ ఈ స్వామీజీకి పరిచయమైనటువంటి అమెరికా యువతి యువకుల్లో ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా అని వెళ్ళారు. వెళ్ళి ఏదో వింతగా కనిపిస్తున్న ఒక బొమ్మను తీసుకొచ్చారు. వాళ్ళకు వింత తీసుకొచ్చి, స్వామీజీ నేను ఒక బొమ్మను తెచ్చాను చూడండి. అది చూస్తూనే ప్రభుపాద ఏం చేశారు, వెంటనే కళ్ళ నేల కాంచి ప్రణామం చేశారు. వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ బొమ్మను చూసి ప్రణామం చేశారు. అమ్మ బొమ్మ కాదు ఇక్కడ ఉండేది, మీ అమ్మకు కూడా అమ్మ. ఎవరక్కడ? జగన్నాథుడు, జగత్తుకి నాథుడు, జగత్తుకి తల్లి తండ్రి, అటువంటి జగన్నాథుడు తీసుకొచ్చావు నువ్వు అని వెంటనే ప్రణామం చేశారు. చేసిన తర్వాత ఇంకా ఇద్దరు ఉండాలి కదా వీళ్ళతో. వెంటనే వాళ్ళు మ్యూజియం ప్రదర్శనశాలకు వెళ్ళి బలదేవ సుభద్ర, జగన్నాథ బలదేవ సుభద్ర చిన్న విగ్రహాలు తీసుకొచ్చి ఇచ్చారు. అది చూసి ప్రభుపాద వారికి అనిపించింది, జగన్నాథుడు ఒరిస్సా, భారతదేశంలోని ఒరిస్సాలో పూరి నగరంలో ఆరాధించబడుతున్నారు. ఆ జగన్నాథుడు ప్రపంచమంతా కూడా అందరికీ కరుణ పంచాలని అనుకుంటున్నాడు. అందు గురించి అమెరికాకు వచ్చాడు. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళాడు జగన్నాథుడు? ప్రభుపాద దగ్గరికి వెళ్ళాడు. ఎంత కరుణ జగన్నాథ స్వామి. భక్తులు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తాడు జగన్నాథుడు. అందు గురించి ప్రభుపాద ఏం చేశారు, మొట్టమొదటి రథయాత్ర పూర్వం ఏంటంటే భారతదేశంలోని 2-3 నగరాల్లో రథయాత్ర జరిగేది. ఈరోజు ప్రపంచంలో అన్ని నగరాల్లో రథయాత్ర జరుగుతుంది. ఎవరి కృషి అంటే ప్రభుపాద వారి కృషి. జగత్తుకు నాథుడైన ఒరిస్సాకే కాదు, కేవలం భారతదేశానికే కాదు, జగత్తుకు మొత్తము నాథుడు, తల్లి తండ్రి తాత పితామహ అన్ని ఆయన అని నిరూపిస్తూ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వాళ్ళకి జాతి, కులము, మతము ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ కరుణ అందించడం కోసం ఈ జగన్నాథ రథయాత్ర అనేటువంటి సనాతనమైనటువంటి వైదిక సంస్కృతిని అన్ని దేశాల్లో ప్రవేశపెట్టినటువంటి ఘనత అభయ తిరునారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కీలక టెండర్ ప్రక్రియపై వివాదం రేగింది. ముఖ్యంగా విద్యార్థుల భోజన సరఫరాకు సంబంధించిన మీల్స్ టెండర్ కేటాయింపులో పారదర్శకత లోపించిందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సుమారు 350 మంది విద్యార్థులకు భోజన సరఫరా చేసే కాంట్రాక్ట్ ను బహిరంగంగా టెండర్ పిలుపు ఇవ్వకుండా రహస్యంగా ఖరారు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లను పత్రికల ద్వారా లేదా ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో ప్రకటించాల్సి ఉండగా ఈ ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధి జోక్యం ఉందన్న ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రజాప్రతినిధి ఒత్తిడితోనే కళాశాల యాంత్రాంగం ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వకుండా తన అనుచరులకు కాంట్రాక్ట్ కట్టబెట్టిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నిర్వాహకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన విధానాలు పాటించకుండా నచ్చిన వారికే ప్రణాళికాబద్ధంగా కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. టెండర్ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, రాజకీయ జోక్యం ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో నాగుపాము హల్చల్ చేయడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దేవాలయ పరిసరాల్లో అకస్మాత్తుగా పాము కనిపించడంతో అక్కడ ఉన్న భక్తులు పరుగులు తీశారు. మహానంది చుట్టుపక్కల అడవి ప్రాంతం ఉండటంతో తరచుగా పాములు దేవాలయం వైపు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరగడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పాములు పట్టే నిపుణుడు అక్కడికి చేరుకుని నాగుపామును పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో స్థానికులు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. దేవాలయ పరిసరాల్లో పాముల సంచారం పెరగడంతో భక్తుల భద్రతపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కింగ్ కోబ్రా ఇది మామూలుగా నాగవాం కాదు, కొండలోనే నా కింగ్ కోబ్రా పిల్ల. ఇది ఎంత 6 అడుగులు తెచ్చది మామూలుగా అయితే, పెద్దగా అయితే. అడ్డం నీటి అడ్డమే నామాలు లేవు చూడు. కట్ చేసి మళ్ళీ అడ్డంది పాము సరిగ్గా రావట్లే. వచ్చాలే పైకి పెట్టు. సగమే పడతాను. అది ప్లేస్ నుంచి ఎగురుతా భయం వేస్తుంది. అరుణ్ పామ్ దేడా అడ్డం తీరంటే ఎందుకు క్యాచ్ తెచ్చినావు? బుస్స కొడుతుంది. భయం వచ్చింది. ఇంకా చాలు ఇంకా. నంద్యాల పున్నాపురం కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ స్వయంగా కాలనీని సందర్శించి ప్రజల సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వస్తువుల కొరతను గుర్తించిన ఫయాజ్ వీటి పనులను త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కాలనీలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. దోమల వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. कैसा बोलो तो ड्रेन कैसा इसमें तुम्हारे ड्रेन डालना ये रोड डालना कैसा डालता बोलो ఇప్పుడు డ్రైన్ ఏమంటే చిన్న ఇప్పుడు ఎలా ఇస్తారు కదా వాళ్ళు మన కోఆపరేట్ చేస్తే మనం మీరుంటే మీరు తట్టుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన మేర కురవకపోవడంతో నంద్యాల జిల్లా ఆత్మకూరులో ముస్లిం సోదరులు వర్షాలు కురవాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్నంలోని కబరస్థాన్ లో నిర్వహించిన ఈ ప్రత్యేక దువాలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని అల్లాహ్ను వేడుకున్నారు. రైతులకు అనుకూలంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, భూగర్భ జలాలు పెరగాలని, తాగునీటి సమస్యలు తొలగిపోవాలని ప్రార్థించారు.
అలాగే వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న పశువులు, పక్షులు, ఇతర జీవరాశులకు కూడా ఉపశమనం కలగాలని, ప్రకృతి సమతుల్యత నెలకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రత్యేకంగా దువా చేశారు. ఈ ప్రత్యేక ప్రార్థనలు 3 రోజుల పాటు అంటే 16, 17, 18 కొనసాగనున్నారు. ఈ ప్రార్థన కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, యువకులు, స్థానికులు పాల్గొన్నారు. طيبات وأبكارا يا أيها الذين سمع الله لمن مولانا محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ظهر الفساد في البر والبحر بما كسبت أيدي الناس وقال تعالى في مقام آخر واستغفروا ربكم إنه كان غفارا يرسل السماء عليكم مدرارا صدق الله العظيم. मेरे मोहतरम बुजुर्गों और अजीज दोस्तों, आज जिस अमल के लिए आज हम यहाँ पर जमा हैं, ये हमारा जमा होना, ये पूरा का पूरा अमल, इसका खुलासा, इसका मकसद जिसको अल्लाह ताला ने कुरान पाक में भी वाज़ेह तौर पर बयान किया, अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने भी वाज़ेह तौर पर साफ साफ बताया। कुरान और हदीस की रोशनी में आज के हमारे यहाँ पर जमा होने का నంద్యాల పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యపై జిల్లా అదనపు ఎస్పీ సుస్మిత కఠిన వైఖరి అవలంబించారు. వాహనదారులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆమె స్వయంగా పలు ప్రధాన కూడళ్లలో పరిశీలన చేపట్టారు. స్థానికంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ సుస్మిత సిఐలను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కట్టుదిట్టం చేయాలని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ పట్టణంలో రోడ్లపై అక్రమణలు చేసి వ్యాపారాలు నిర్వహించడం వల్లే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోందన్నారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కటాఫ్ పాయింట్స్ సంజీనగర్ గేట్ కూడా పద్మావతి నగర్ నుంచి సంజీవ్ నగర్ వస్తున్నారు కదా, ఆ ఒక ప్యారలల్ లేన్స్ ఇంకో వన్ లే అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ అక్కడ ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒక స్ట్రెచ్లో ఈ వన్ లైన్లో పని జరుగుతుంది. అదే మన శ్రీనివాస సెంటర్ టు ఎస్ఎం గేట్ మధ్యలోనే మనకు వర్క్ అక్కడ మనం కటాఫ్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్ ట్రాఫిక్ హ్యాండిల్ చేసుకుంటాం. ఆ పైన ఎస్ఎం గేట్ దగ్గర నుంచి మనం ఆపుకుంటూ వస్తాం. మెయిన్ రోడ్లోకి ఎంట్రీ అక్కడి నుంచి ఇప్పుడు ఆ రూట్లో ప్రొఫెషన్ వస్తుంది డైవర్షన్ పెట్టు డైవర్షన్ బ్లాక్ చేసుకుని ఆపోజిట్ డైరెక్షన్ రాస్తుంది. అన్ని కమర్షియల్ ఏరియాస్ వస్తుంది, రెసిడెన్షియల్ లేదు కాబట్టి ఎక్కువ అక్కడ కూడా మధ్యలో స్టాప్ చేయకుండా అండ్ ఇక్కడ ప్రైవేట్గా వాళ్ళు మేనేజ్ వాళ్ళు ఇక్కడ లోపల మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమన్నా కానీ వాళ్ళు లంచ్ డిన్నర్ చేసుకుంటే బయట మనం ఆల్రెడీ ట్రాఫిక్ మాత్రం కొంచెం మంచిగా తీసుకోండి. అదర్వైజ్ నో ఇష్యూస్. మీరు ఆ ట్రాక్టర్ డ్రైవింగ్ పాయింట్లో అండ్ ఈ మైక్ మాట్లాడుకునే పర్సన్ ఇద్దరు దగ్గర మనం అన్నీ పోస్ట్ పెట్టుకోండి. యూనిఫామ్లో అవసరం లేదు, యూనిఫామ్లో బయట పెట్టుకోండి. మైక్ దగ్గర డ్రైవర్ పక్కన కూర్చోండి, దగ్గరే రండి. సమ్మర్ ఈ షుడ్ బి డైరెక్ట్ మీరు యూనిఫామ్లో పెట్టద్దు, మట్టిలో పెట్టుకోండి.
జరుగుతుంది కాబట్టి నువ్వు అట్లా డిఫర్ చేసుకో. పర్మిషన్ కూడా ఆ మీటింగ్లో వాళ్ళకి సర్వ్ చేయండి. నాకు ఏ టైం స్టార్ట్ అవుతుంది, ఏ టైంకి ఎండ్ అవుతుంది సో ఇప్పుడు నాకు ఒక గంట ఒక అవర్స్ ఒక చర్చ్ మాత్రం పడదు. అక్కడ ఏదైనా మనకి పర్మిషన్ రావడానికి ఆ పాయింట్స్లో కొంచెం మనమన్నీ అలర్ట్గా ఉండాలి. నువ్వు ఇంకా కొంచెం ఫిట్గా ఉండాలి. అన్నయ్య గైడ్ ఇది మనం ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ దిస్ రొటేషన్ గైడెన్స్లో ఉండాలి. నో అదర్ డిస్టర్బెన్స్ షుడ్ ఈజ్ సౌజన్య కర్నూలు జిల్లాలోని గూడూరులో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. స్థానిక గోట్ల వీధిలో నిర్వహిస్తున్న పద్మావతి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును ఆగంతకుడు లాక్కెళ్లాడు. ఉదయం కల్లాపు కోసం బయటకు వచ్చిన పద్మావతిని లక్ష్యంగా చేసుకున్న దుండగుడు ఆమెతో పెనుగులాటకు దిగాడు. ఈ క్రమంలో మహిళ కింద పడగా మెడలో ఉన్న సుమారు 35 గ్రాముల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. ఈ ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో నమోదైంది. సమాచారం అందుకున్న మహిళా బంధువులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సచివాలయ సిబ్బందిపై ఎంపీఓ సుగుణశ్రీ ఆగ్రహం. నిర్లక్ష్యంపై కఠిన హెచ్చరికలు. పిడుగురాళ్ల హుసేన్ ఆత్మహత్యపై వైసీపీ ఎమ్మెల్సీ సాద్ భాషా విమర్శలు. పోలీసుల వేధింపులే కారణమని ఆరోపణ. నంద్యాలలో వైభవంగా జగన్నాథ రథయాత్ర. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఇస్కాన్ ఉత్సవాలు. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల మీల్స్ టెండర్ వివాదం. పారదర్శకతపై ప్రశ్నలు. మహానంది ఆలయంలో నాగపాము కలకలం. భక్తుల్లో భయాందోళన. పున్నాపురం కాలనీ సమస్యలపై టీడీపీ నేత ఫయాజ్ ప్రత్యేక దృష్టి. మౌలిక వస్తువుల పనులకు హామీ. వర్షాల కోసం ఆత్మకూరులో ముస్లిం సోదరుల ప్రత్యేక దువాలు. 3 రోజుల ప్రార్థనలు ప్రారంభం.
నంద్యాల ట్రాఫిక్ సమస్యపై అదనపు ఎస్పీ సుష్మిత కఠిన చర్యలు, ఆక్రమణలపై హెచ్చరిక. గూడూరులో చైన్ స్నాచింగ్ కలకలం, ఇలా మెడలోని 35 గ్రాముల బంగారు గొలుసు అపహరణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.